భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతోటి గోదావరికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. 9,32,567 క్యూసెక్లకు దిగువకు వెళుతోంది. ఇటు ములుగు జిల్లాలో గోదావరికి వరద పోటెత్తింది. రామన్నగూడెం పుష్కర ఘాట్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్ దగ్గర 75.05 అడుగులకు చేరింది నీటి మట్టం. ముంపు ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటి గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలము టేకులగూడెం వద్ద వంతెనపై నుంచి గోదావరి వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టేకులగూడెం చీకుపల్లి మధ్య నాటు పడవలు ఏర్పాటు చేసి గుమ్మడిదొడ్డి శ్రీరామ్ నగర్ మీదుగా నాటు పడవలు తెప్పల సాయంతో 26 గ్రామాలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తా ఉన్న వరద నీటితో గోదావరి నది క్రమక్రమంగా పెరుగుతోంది. లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లోయర్ మానేరు డ్యాం నుంచి మా కరీంనగర్ సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇంకా వరద నీరు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా జగిత్యాల, అదేవిధంగా రాయికాలు, ధర్మపూర్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా ఇప్పటికక్కడ వాగులు వంకలు పొంగిపొర్లిపోతున్నాయి. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే గేట్లను ఓపెన్ చేశారు. అదేవిధంగా గాయత్రి పంప్ హౌస్ నుంచి కూడా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మిడ్మాందరికి 10,550 క్యూసెక్ల నీరైతే వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. దాంతోపాటు కొంత లోయర్ మానే డ్యామ్ మాత్రం స్వల్ప ఇన్ఫ్లో మాత్రమే వస్తుంది. ప్రస్తుతం 785 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే వస్తుంది. ముఖ్యంగా మోయతుమ్మద వాగు ఇటు ఉస్నాబాద్, సిద్దిపేటలో భారీ వర్షాలు కురిస్తే కొంత మోయతుమ్మద వాగు ద్వారా కూడా లోయర్ మానే డ్యామ్కు నీరు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కొంత తక్కువ వచ్చినట్టయితే మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ 2 రోజుల నుంచి కూడా అనుకూలమైన వర్షాలు కురిశాయి. ఇటు పెద్దపల్లిలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయికల్లు కోరుట్లలో మాత్రం అక్కడ చెరువులన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో కొన్ని చోట్ల మత్తడి ప్రవహించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు మొత్తం వాతావరణం అంతా మారిపోయింది. అన్ని చోట్ల కూడా కొంత వర్షం అయితే తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ మరొక 24 గంటల పాటు వర్షం ఉన్న కారణంగా ప్రజలను మాత్రం అధికారులు అప్రమత్తం చేస్తారు. అదేవిధంగా ధర్మపురి వద్ద నిన్న సాయంత్రం వరకు కూడా గోదావరి ఉధృతి కూడా పెరిగిపోయింది. పుష్కర్ ఘాట్ వరకు కూడా గోదావరి ప్రవహిస్తుంది. మొత్తానికైతే ఈసారి అనుకూలమైన వర్షాలు కురిసే చాలా వరకు భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు కనబడుతుంది. కొంత లోయర్ మానే డ్యామ్కు ఇన్ఫ్లో పెరిగితే మాత్రం కాకతీయ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మళ్ళీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మిడ్మాన్కి పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చిన కారణంగా మిడ్మాన్ నుంచి కూడా లోయర్ మానే డ్యామ్కు నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 లోయర్ మానే డ్యామ్. టమాటాలు